హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మీరు చూసేది మా గార్డెన్లో పూసిన కొన్ని రకాల జినియా ఫ్లవర్స్. ఈ జినియా మొక్కల్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మీరు చూసేది మా గార్డెన్లో పూసిన రకరకాల జినియాలు. నేను మొత్తం ఇప్పటికీ 18 కలర్స్ అయితే కలెక్ట్ చేశాను. సో ఈరోజు చాలా రకాల సీడ్స్ నారైతే వేశాను. ఆ సీడ్స్ ఏ విధంగా మనం వేసుకుంటే తొందరగా జర్మినేట్ అవుతాయో ఈ వీడియోలో చూడండి. మనకు ఒక్కసారి మొక్కకి ఫ్లవర్ వచ్చిందనుకోండి 2 వీక్స్ పైన ఫ్రెష్గా ఉంటుంది. ఇది 10 to 15 డేస్ అయితే మొక్క మీద చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా రోజులు ఉండే ఫ్లవర్ ఇది. సో అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొక్కలను అయితే కంపల్సరీగా పెంచుకోండి. ఎందుకంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్లవర్ ఎండిపోకుండా. ఇందులో ఎన్నో కలర్స్ ఉంటాయి. వీటిని పట్నం బంతి అని కూడా అంటారు. మొక్కల మీద మనకి ఫ్లవర్ బాగా డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకు బంతి పువ్వులకి పెటల్స్ కింద ఎలా సీడ్స్ అయితే ఉంటాయో ఈ మొక్కలకు కూడా అంతేనండి. ప్రతి పువ్వుకి సీడ్స్ అనేవి ఉంటాయి. మనకు సీడ్స్ కావాలి అనుకుంటే మొక్క మీదే కంప్లీట్గా డ్రై అవ్వాలి ఫ్లవర్, అప్పుడే సీడ్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి. ఇక్కడ మీరు చూసే కలర్స్ అన్నీ డిఫరెంట్ అండి. మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ కలర్స్ అన్నీ డిఫరెంట్. సో ఎల్లో, ఆరెంజ్ అవన్నీ మా టెర్రస్ గార్డెన్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్, పింక్లో షేడ్స్, రెడ్లో షేడ్స్, అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఇవి 365 డేస్ పూస్తాయి. అందుకని చెప్పి నేను ఎవ్రీ మంత్ ఇవి సీడ్స్ అయితే వేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే చాలా కలర్స్ నారు వేశాను. గార్డెన్లో ఎప్పుడూ ఫ్లవరింగ్ ఉండాలి అంటే ఈ మొక్కల్ని పెంచుకోవాలండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్. అది ఒక బెడ్ లాగా తయారు చేసుకొని వాటి మీద ఈ ఫ్లవర్ సీడ్స్ అయితే వేసేసాను ఇలాగా. దానిపైన మనము ఎప్పుడైనా లైట్ వెయిట్ సాయిల్ వేయాలి. లైట్గా కోకోపీట్ వేసామంటే ఒక 10 డేస్లో జర్మినేట్ అవుతాయి. హెవీ సాయిల్ వేసామనుకోండి ఆ సీడ్ జర్మినేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో అందుకని చెప్పి నేను ఈ సీడ్స్ మీద చాలా లైట్ వెయిట్ సాయిల్ వేసాను. ఒక్కొక్కసారి మనం సాయిల్ వేయకపోయినా కూడా పర్వాలేదండి, జర్మినేట్ అయిపోతాయి. హెవీ విండ్ వచ్చిందనుకోండి మనకు ఈ సీడ్స్ అన్నీ కొట్టుకుపోతాయని చెప్పి నేను లైట్ వెయిట్ సాయిల్, కొద్దిగా కోకోపీట్ అలా వేసాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సీడ్స్ వేసిన తర్వాత పైన హెవీగా సాయిల్ వేస్తారు. అది సీడ్ జర్మినేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో మనము లూజ్లీ పోరస్గా ఉండే సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఈ సీడ్స్ వేసామంటే చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి.